Hello Andy, good afternoon. My name is Dr. Subhashini Katikitala, consultant obstetrician and gynecologist, Tukkuguda. ఈరోజు ఒక కామన్ డౌట్ క్లారిఫై చేయాలి అని అనుకుంటున్న ప్రెగ్నెంట్ ఉమెన్కి. యూజువల్గా నా దగ్గరికి చెకప్కి వచ్చే ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము బేసిక్ స్కాన్స్ 4 చేస్తాము. అందులో ఒకటి డేటింగ్ స్కాన్, ఒకటి ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ అండ్ గ్రోత్ స్కాన్. దీస్ ఆర్ ద బేసిక్ స్కాన్స్ అండ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఇంకా స్కాన్స్ కూడా అడ్వైస్ చేస్తాము డిపెండింగ్ అపాన్ ది కండిషన్. సో ఇలాగా 4 times స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి స్కాన్లో ఒక్కొక్క ఈడీడీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ మారుతూ ఉంటుంది. సో పేషెంట్ హస్బెండ్ యాంగ్షియస్గా మేడం డెలివరీ డేట్ ఇలా ఉంది కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలనుకుంది ఏంటి అని అంటే ఆ స్కాన్ డేట్స్ బట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి లాస్ట్ మినిస్ట్రల్ పీరియడ్ డేట్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మేము ఒక ఈడీడీ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఒక ఎన్టీ స్కాన్ అనేది తీస్తాము. సో ఎన్టీ స్కాన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే అందులో వచ్చే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇట్ కరెక్ట్లీ కొరిలేట్స్ టు ది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. సో ఎల్ఎంపీ బట్టి ఎన్టీ స్కాన్ బట్టి వచ్చిన ఈడీడీకి ఎగ్జాక్ట్గా మేము తీసుకుంటాము. దానికి 1 week డిస్పారిటీ ఉండొచ్చు. కాబట్టి రిమైనింగ్ స్కాన్స్లో ఏ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వస్తుందో దాని గురించి మీరు ఆలోచించొద్దు. సో దిస్ ఈజ్ ద కామన్ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు కాబట్టి క్లారిఫై చేస్తున్నాము. థ్యాంక్ యూ.